ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు నగరాల్లో ప్రయాణానికి సులభమైన, పర్యావరణ హితమైన వాహనాలుగా నిలుస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సిటీ ట్రాఫిక్ కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజువారీ ప్రయాణానికి ముఖ్యంగా మారుతున్నాయి. ఈవీ స్కూటర్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం ఉండాలంటే ముఖ్యమైన టిప్స్ పాటించడం అవసరం. ఛార్జింగ్ చేసే పద్ధతి, డ్రైవింగ్ స్టైల్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూటర్ పార్కింగ్, లిథియం అయాన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేసే దానిపై ప్రభావం ఉంటుంది. కొన్ని ఈజీ పద్ధతులను ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ పొడిగించడంతో పాటు ఎక్కువ రేంజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది? బ్యాటరీలను 20% రాగానే ఛార్జ్ చేయాలి. అది 80% వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీలు 20 నుండి 80% మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం పనిచేస్తాయి. బ్యాటరీని పూర్తిగా డెడ్ అయ్యే వరకు వాడితే దాంట్లోని సెల్స్ దెబ్బతినే వేగాన్ని పెంచుతుంది. ప్రతిరోజు 100% వరకు బ్యాటరీ ఛార్జ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్ను రోజువారీ ప్రయాణాలకు 20 నుండి 80% ఛార్జింగ్ సరిపోతుంది. దూర ప్రయాణాలకు వెళ్తే 100% ఛార్జ్ చేసుకోవాలి. ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటామో అదే కంపెనీ నుండి వచ్చే ఛార్జర్నే ఉపయోగించాలి. తక్కువలో వస్తుందనో, ఆఫర్లో వచ్చిందనో అలాంటి మోడల్ అయినా వాడవద్దు. ఎందుకంటే సరైన వోల్టేజ్ ఇవ్వకపోవచ్చు. ఛార్జర్ మార్చాలి అన్నా కంపెనీ నుండే మార్చుకుంటే బ్యాటరీ లైఫ్ మంచిగా ఉంటుంది. హీట్ ఈవీ బ్యాటరీలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ డైరెక్ట్ ఎండలో ఎక్కువసేపు పార్క్ చేస్తే వేడి కారణంగా బ్యాటరీ లైఫ్ వేగంగా తగ్గే అవకాశం ఉంది. వీలైనంత వరకు నీడలో లేదా ఇంటి లోపల పార్క్ చేసుకుంటే మంచిది. ఎక్కువసేపు ప్రయాణం చేస్తే బ్యాటరీ వెంటనే ఛార్జ్ చేయకుండా చల్లబడిన తర్వాత ఛార్జింగ్ చేసుకోవడం మంచిది. టైర్లలో గాలి తక్కువగా ఉంటే మూవ్మెంట్ కోసం రేసింగ్ చేయవలసి ఉంటుంది. దీంతో బ్యాటరీ ఎక్కువగా పవర్ ఉపయోగిస్తుంది. దీంతో బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వడానికి కారణమవుతాయి. టైర్లను కంపెనీ సూచించిన ప్రెషర్ స్థాయిలో ఉంచితే యాక్సిలరేషన్ రేంజ్ను తగ్గించడమే కాకుండా బ్యాటరీపై ప్రభావం పడుతుంది. మార్కెట్లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్లతో వస్తున్నాయి. ఇవి థర్మల్ కంట్రోల్, ఛార్జింగ్ సిస్టమ్, రేంజ్ను మెరుగుపరుస్తాయి. కంపెనీ ఇచ్చే కనెక్ట్ యాప్ ద్వారా లేదా సర్వీస్ సమయంలో అప్డేట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. కంపెనీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సర్వీస్ చేయించడం వల్ల కనెక్టర్లు, వైరింగ్, కూలింగ్, బ్యాటరీ వంటివి తనిఖీ చేయడం వల్ల స్కూటర్ మంచి పర్ఫార్మెన్స్ అందించడమే కాకుండా బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఫైనల్గా స్మార్ట్ ఛార్జింగ్, హీట్ ప్రొటెక్షన్, స్మూత్ డ్రైవింగ్, సర్వీసింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ లైఫ్ కంపెనీ ఇచ్చే వారంటీ కాలానికి మించి సులభంగా పొడిగించవచ్చు. ఈ టిప్స్ పై కొంచెం శ్రద్ధ పెడితే బెస్ట్ పర్ఫార్మెన్స్, మంచి రేంజ్, అధిక బ్యాటరీ లైఫ్తో లాంగ్ రన్లో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.